గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ దేశంలో అత్యంత భయంకరమైన హిందూవాదిని నేనేనంటూ ప్రచారం చేసుకోవడం జరిగింది. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆలయాలను కావచ్చు, ఇతర నిర్మాణాలను నిర్మించడం జరుగుతుంది అనే కోణంలో ఆయన ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ మాటలకు చేతులకు సంబంధాలు ఉండేది కాదు. అయితే కేసీఆర్ భయంకరమైన హిందూనని నిరూపించుకున్న క్రమంలో తాను ఏం తక్కువ కాదు అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వ్యవహరించడం జరుగుతుంది. అందులో భాగంగానే అనేక ఇంటర్వ్యూలో కావచ్చు, అనేక సందర్భాల్లో కావచ్చు, నేను ఏబీవీపీకి సంబంధించిన పూర్వ విద్యార్థిని, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాననే కోణంలో పదే పదే అనేక సందర్భాల్లో వివిధ సందర్భాల్లో చెప్పిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అద్భుతమైన మేము ఒక రికార్డు సృష్టించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతుల కన్నీరు తూర్చడం జరిగిందనే కోణంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి 2 లక్షల రుణమాఫీ అంశం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా చేయలేదు అనే విషయం 2-3 రోజుల్లో తేటతెల్లం కావడం జరిగింది. ఆగస్టు 15 రోజు నాటికి ఖచ్చితంగా మేము 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ విషయంలో అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కావచ్చు, లేదంటే అంతకంటే ముందు అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపట్టడం జరిగిందో ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేసి చెరువులు, కుంటలని, ఈ నీటి ఆధారిత ప్రాంతాలన్నింటిని కూడా రక్షిస్తామని, దీనికి ప్రధాన మూలం శ్రీకృష్ణుడు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి, ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతాసారాన్ని అనుసరించి మేము ఫాలో అవుతున్నామనే కోణంలో హైడ్రా నిర్మాణాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అతి చిన్న అంశాన్ని భగవద్గీతతో పోల్చడం జరిగింది. అంటే పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి నేను శ్రీకృష్ణుడి రూపంలో అవతారం ఎత్తిన రీతిలో వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఈ హైడ్రా అనేది ఒక తెలంగాణ సమాజం అంతా, ఏదైతే సినీ నటుడు నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ ఎప్పుడైతే హైడ్రా పరిధిలో కూల్చివేయడం జరిగిందో, హైడ్రా పరిధిలో ఎప్పుడైతే కన్వెన్షన్ కూల్చివేయడం జరిగిందో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, తెలంగాణ సమాజం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ సమాజం అంతా ఒక ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక నాయకులు కావచ్చు, అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఈ ప్రభుత్వం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావం చూపించే వ్యక్తులు అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేసే ప్రయత్నం జరుగుతుందంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని హైడ్రా ఖచ్చితంగా పనిచేస్తుంది నిబంధనలకు అనుగుణ. అంటే పేదలు, ధనికులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు అనే తేడా లేకుండా అక్రమార్కులు ఎక్కడున్న వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని కొనలో 2-3 రోజుల పాటు తెలంగాణ సమాజం అంతా హైడ్రా పైన ఒక సానుకూలమైన హర్షాతిరేకాలు, అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ మరుసటి రోజే ఈ హైడ్రా అనేది అట్టర్ ఫ్లాప్ అనేది స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తించడం జరిగింది. అయ్యో, నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పైన అభినందిస్తూ మేము వ్యాఖ్యలు చేయడం జరిగింది, హైడ్రాను కూడా అభినందించడం జరిగింది, సంతోషం వ్యక్తం చేయడం జరిగింది, ఇది ఉట్టిదేనా అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా ఈరోజు భావించడం జరుగుతుంది. ఈ హైడ్రా అనేది గీతాసారం కాదు. ఈ హైడ్రా అనేది తుస్సు అంటే పేలని తుపాకీ లాంటిది, లేదంటే తోక టపాకాయ అది దీపావళి సమయంలో చిన్నారులు ఏదైతే టపాకాయలు కాల్చేందుకు ప్రయత్నం చేస్తారో ఆ టపాకాయ అనేది ఏ విధంగా అయితే నీళ్లకు దౌనికి తడిసిపోతుందో అలాంటిది ఈ హైడ్రా అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా ఈరోజు విమర్శలు ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ అనేది చెరువును ఆక్రమించి నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి 4 ఎకరాలకు పైగా నాగార్జున నిబంధనలకు విరుద్ధంగా చెరువును ఆక్రమించి ఈ పర్యావరణ ప్రకృతిని దెబ్బతీసే విధంగా హైదరాబాద్ ప్రజానీకాన్ని యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఆయన అక్రమ నిర్మాణం చేపట్టడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఆ నిర్మాణంతో సంపాదించడం జరిగింది. కన్వెన్షన్ లో ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ, అదేవిధంగా సినీ ప్రముఖులకు సంబంధించిన
ఫంక్షన్స్, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్స్ అనునిత్యం జరుగుతున్న క్రమంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినటువంటి నాగార్జున కుటుంబం అనేది వందలాది కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. ఆ నిర్మాణం పైన కూడా తేటతెల్లమైంది. అయితే ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చిన క్రమంలో హర్షాతిరేకాలు, అభినందనలు వెల్లువిరిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన అభినందనలు వెల్లువెత్తినప్పటికీ కూడా మరుసటి రోజు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినేతలకు సంబంధించిన చెరువు కుంటలు ఆక్రమించుకొని వాళ్ళు నిర్మించినటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో, ఆసుపత్రులు ఉన్నాయో, పాఠశాలలు ఉన్నాయో వాటి జోలికి వస్తే అని అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా కళాశాల జోలికి వస్తే మేము రావాల్సిన అవసరం లేదు, మా స్టూడెంట్స్ ఈ ప్రభుత్వాన్ని తుదముట్టిస్తారు, మా స్టూడెంట్స్ ఈ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడని స్పష్టంగా, సూటిగా, సున్నితంగా, స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దెబ్బకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఏం చెప్తుందంటే, విద్యా సంస్థ కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ నిర్మించింది, అందులో కాలేజీ కాబట్టి, ఆ కాలేజీలో విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మేము కనుక ఓవైసీకి సంబంధించిన కళాశాలను ఏదైతే ఉందో ఆ కళాశాలను కూల్చేస్తే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి, విద్యార్థులు చదువు భంగమవుతుంది కాబట్టి మేము ఆ కళాశాలని కూల్చమని స్పష్టంగా చెప్పడం జరిగింది హైడ్రా కమిషన్. మరి హైడ్రా కమిషనర్ కనుక నిబంధనల ప్రకారం నడుచుకుంటే, ఏవైతే చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఈ పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు కోట్లాది మంది హైదరాబాద్లో నివాసం ఉంటున్న క్రమంలో వాళ్ళ జీవితాలను, లక్షలాది మంది నివాసం ఉంటున్న హైదరాబాద్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయడంతో పాటు వరదలకి, ప్రకృతి వైపరీత్యాలకు కారణమైనటువంటి ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భగవద్గీత, గీతాసారం అని గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రం వయనాడ్లో భీకరమైన వరద రావడం, అక్కడ చాలా మంది, వందలాది మంది చనిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఆక్రమించుకోవడం, ప్రకృతి విపత్తుకు మనం విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది కాబట్టి వయనాడ్లో ఆ సంక్షోభం మొదలైంది. ఆ సంక్షోభం రావడం జరిగింది, వందలాది మంది చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి ప్రకోపాన్ని నివారించేందుకు మన హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ భవిష్యత్తు బంగారమయంగా ఉండేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. నా హయాంలో గీతా సారాన్ని ముందుకు తీసుకెళ్తూ గీత స్ఫూర్తితోనే, భగవద్గీత స్ఫూర్తితోనే ఈ పర్యావరణాన్ని రక్షిస్తా, భగవంతుడు ఎవరైతే ఉన్నారో, భగవద్గీత రచించడం జరిగిందో, భగవద్గీత స్ఫూర్తితో ముందు వెళ్ళడం జరిగిందో శ్రీకృష్ణుడు, అదే దారిలో నేను నడుస్తా, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఈ అక్రమార్కుల చిట్టాను బయటకు తీస్తా, ఖచ్చితంగా చెరువులు, కుంటలని ఆక్రమించడంతో పాటు ఈ పర్యావరణాన్ని నాశనం చేసే వ్యక్తుల అంతు చూస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మరుసటి రోజే గప్పున కూర్చోవడం జరిగింది, గప్చుప్ కావడం జరిగింది. ఓవైసీ ఎప్పుడైతే వార్నింగ్ ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుచ్చుపడింది. గతంలో టీడీపీకి ఇదే విధంగా చుచ్చు ఓపించారు ఓవైసీ బ్రదర్స్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి చుచ్చు ఓపించారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చుచ్చు ఓపిస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిని నలుమూలలు ఆక్రమించినటువంటి ఈ ఓవైసీ సోదరులు ఎవరైతే ఉన్నారో చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు అనేకం ఆక్రమించి పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ఆసుపత్రులు నిర్మించి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం లాభాలు గడిస్తూ వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటూ ఒకవైపు కుల రాజకీయాలు చేస్తూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మైనార్టీలను తమ వైపుకు తిప్పుకుంటూ అంటే మొత్తం గొడవలు, అదేవిధంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడంతో పాటు ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేయడం అనేది వాళ్ళకి అలవాటుగా మారింది. అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఈ చట్టాలు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకునే సాహసం చేయరు. ఎందుకు అనంటే టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఏ పాలకులు ఉన్నా వాళ్ళతో గొడవ పడితే మైనార్టీ ఓట్లు మొత్తం మా నుంచి దూరం అవుతాయి, మైనార్టీ నాయకులందరూ కానీ, మైనార్టీ ప్రజలు దూరం అవుతారు, వీళ్ళతో పంచాయతీ అవసరం లేదని కోణంలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ విధంగా ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలోనే ఓవైసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగడలకు అంతు లేకుండా పోతుంది. ఈ రోజు ఓవైసీ సోదరులకు సంబంధించిన కళాశాలను, లేదంటే అక్రమ కళాశాల నిర్మాణాన్ని, లేదంటే అక్రమ విద్యాలయాలు కావచ్చు, లేదంటే అక్రమంగా నిర్మించిన ఆసుపత్రులను పరిరక్షించే క్రమంలో ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి, మల్లారెడ్డికి సంబంధించిన
కళాశాలలు కూడా ఈరోజు రక్షించబడుతున్నాయి పరోక్షంగా. అంటే మల్లారెడ్డి గారి మాజీ మంత్రి, పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, ఈయన కూడా అనేక అవినీతి అక్రమాలు కేసీఆర్ అండదండలు చూసుకొని అనేక అవినీతి అక్రమాలు చేసి చెరువులు కుంటలు ఆక్రమించుకుని ఈరోజు బాగా దోపిడీ చేయడం జరిగింది. ప్రజల ఆస్తులను కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఆస్తులను కావచ్చు దోచుకున్న క్రమంలో వాళ్ళపైన ఓవైసీని రక్షించే క్రమంలో మల్లారెడ్డి పైన కావచ్చు, అదేవిధంగా పల్లా రాజేశ్వర పైన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంటే హైడ్రా అనేది గతంలో గీతా స్వరం అని చెప్పి సారం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక రోజు తర్వాత ఇది పేలని తుపాకీ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి వారం రోజుల క్రితం సిపిఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ హైడ్రా అనేది ఒక అద్భుతమైన పని, ఈ హైడ్రాను ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పనితీరును చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తూ అలాగే ముందుకు వెళ్ళాలి, కానీ పులి నుంచి దిగితే మాత్రం స్వారీ చేయకుండా దిగితే మాత్రం ఆ దిగడమే రేవంత్ రెడ్డిని తుదముట్టేస్తుంది, రేవంత్ రెడ్డి అంతానికి అది నాంది పలుకుతుందని నారాయణ మాట్లాడడం జరిగింది. ఇదే హైడ్రాకి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, లేదంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రేవంత్ రెడ్డిని గతంలో విమర్శించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా చేయాలని వాళ్ళ పార్టీల కోసం చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ప్రతిపక్ష పార్టీలో బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక తాపత్రయం ఈ క్రమంలోని గతంలో కేసీఆర్ చేసిన విధానాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దనే ఒక కుట్ర కుయుక్తులు పడుతున్న క్రమంలో అనేక మంది బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది జాయిన్ అయినప్పటికీ కూడా ఈ వలసల కార్యక్రమం అనేది ఆగింది. ఈ హైడ్రా అనే ఆ అస్త్రాన్ని బయటికి తీస్తే, ఒక సుదర్శన అస్త్రాన్ని బయటికి తీస్తే ఎవరైతే అవినీతి అక్రమాలు చేయడం జరిగిందో ఆ అక్రమార్కులు ఎవరైతే వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం అధికార పార్టీలోకి వచ్చి చేరడం అనేది సర్వసాధారణ విషయం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది అవినీతి అక్రమార్కులు కావచ్చు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు కావచ్చు, చెరువుల కుంటలు ఆక్రమణ చేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీని మరింత వీక్ చేయొచ్చని కోణంలో రేవంత్ రెడ్డి భావించడం జరిగింది, కానీ ఆయన పప్పులేమీ ఉడకలేదు. దీనికి తోడు బీజేపీకి సంబంధించిన ఎంపీ డీకేర్న కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ లాంటి అనేక మంది నాయకులు ఈటెల ఈ హైడ్రాకు సంబంధించిన అంశం పైన మాట్లాడడం జరిగింది. స్ఫూర్తిదాయకంగా గీతాసారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కక్ష సాధింపులు లేకుండా అక్రమార్కులు ఎవరున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, సొంత కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే కోణంలో ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. నిన్ననే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి సంబంధించి కూడా ఇల్లు కూడా ఈ అక్రమ నిర్మాణమే, లేదంటే బఫర్ జోన్ లోనే ఉందనేది స్పష్టమవుతుంది. ఈ పర్యావరణ దెబ్బతీసే ప్రాంతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి నిర్మాణం చేపట్టినట్లుగా ఆయన ఇల్లును ఖాళీ చేయాలనే కోణంలో ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తన సొంత అన్న అక్రమ నిర్మాణం చేపట్టారు అక్రమ స్థలంలో అనే కోణంలో ఆయన ఇంటిని కూడా ఖాళీ చేయించాలనే ఒక సానుభూతి కావచ్చు, లేదంటే క్రెడిబిలిటీ పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. మీ అన్న ఇల్లు కాల్ చేసినా, లేదంటే రేవంత్ రెడ్డి తన సొంత ఇల్లు కాల్ చేసిపోయిన తెలంగాణ సమాజం ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే హైడ్రా వచ్చిన మొదట్లో రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం మొత్తం నుంచి ఒక హర్షాతిరేకాలు వచ్చినాయి, అభినందనలు వచ్చినాయి, కానీ ఇవి ఉత్తివే, ఇవి గాలి మాటలు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు పరోక్షంగా వంత పాడుతున్నారు. విద్యార్థుల సాకు చూపించి వాళ్ళ విద్యా సంవత్సరం వృధా అవుతుందని ఒక సాకు చూపించి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అక్రమార్కుల పైన చర్యలు తీసుకోకుండా ఈయన చర్యలు పేదలకు సంబంధించిన హైదరాబాద్ లో అనేక గుడిసెలకు సంబంధించి చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో 3 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్ కు మాత్రం సమ్మర్ హాలిడేస్ లో ఖాళీ చేస్తాం, వచ్చే సంవత్సరం ఖాళీ చేస్తాం, వచ్చే సంవత్సరం ఖాళీ చేస్తామని చెప్తూ అప్పటి వరకు వీళ్ళకి సమయం ఇవ్వడం అనేది ఇక్కడనే అర్థమవుతుంది. హైడ్రా అనేది ఉన్నోడికి ఒక న్యాయం,
పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోనికి మరోలా న్యాయం ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అంశంలో అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ఆ అంశాన్ని తప్పించి ప్రజల దృష్టి మరల్చేందుకు హైడ్రాను తీసుకొచ్చిన క్రమంలో హైడ్రా పైన కూడా మొదట్లో సానుకూల అంశం వచ్చింది, కానీ దీంట్లో కూడా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే దీని నుంచి మళ్ళీ దృష్టి మరల్చేందుకు 17 తారీఖు నుంచి, వచ్చే నెల 17 తారీఖు నుంచి ప్రజా సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుందంటే కేసీఆర్ పాలన ఏ విధంగా అయితే నడవడం జరిగిందో, కేవలం ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, ముఖ్యమంత్రి మారింది, కానీ విధానాలు మాత్రం అవే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దని కేసీఆర్ కోరుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులందరినీ తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా అదే చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే కేసీఆర్ చేయడం జరిగిందో అదే రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో ముందుకు రేవంత్ రెడ్డి వెళ్తే మాత్రం కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మూడోసారి ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడం జరిగిందో, ఏ విధంగా అయితే కావడం జరిగిందో దానికి మించి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యేందుకు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి సీటును ఆయన్నే చిరిపించుకునే అవకాశం ఉంది, ఆయనే చించుకునే అవకాశం ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా. ఇది కాకుండా ప్రజాపాలన అని చెప్పి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ ఇలాంటి ఫ్రీలతో కాదు ఈ తెలంగాణ సమాజానికి మేలు జరిగేది, విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయాలి, ఈ తెలంగాణ దిశను మార్చేందుకు ఒక యువకుడు పాలమూరు బిడ్డ, మా కల్వకుర్తి అచ్చంపేట బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి ఏంటంటే మా తెలంగాణ సమాజంలో మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. కానీ విధానాలు అనేది మంచి లేదు. ఈ విధానాలని సవరించుకొని ముందుకు వెళ్తే భవిష్యత్తు ఉంటుంది, మరోసారి కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ దారిలో వెళ్తే మాత్రం ఈ ఒక్కసారి 5 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి పదవిని పూర్తి చేయడం కూడా కష్టంగా మారుతున్నది స్పష్టమవుతుంది.